ఓకే. సో, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో, మనము స్కిన్ లార్జెస్ట్ ఆర్గన్ అని అంటాం గదా! అవును. సో, స్కిన్ తర్వాత లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ లివర్. ఓకే. సో, ఈ లివర్ మెయిన్ అంటే ఈ లివర్ బేస్డే హార్ట్ కూడా పనిచేస్తుంది. లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్ అన్నీ. ఇప్పుడు లివర్ ఎఫెక్ట్ అయిందనుకోండి, హ్మ్. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లివర్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అని మనకు తెలుసు, కానీ లివర్ ప్లేస్ ద వైటల్ రోల్ అనమాట. ఓకే. సో ఎందుకంటే లివర్ ఎఫెక్ట్ అయిందనుకోండి, కిడ్నీలో కూడా ఫంక్షన్ సరిగ్గా లేక కిడ్నీలో యూరిన్ సరిగ్గా పోరవకపోవటం, లేదా లివర్ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఇదంతా నేను ఫెయిల్యూర్లో చెప్తున్నాను అనమాట. ఓకే. కొంతమంది కోమా స్టేజ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. రియల్లీ? యా, లివర్ ఎఫెక్ట్ అయిందనుకోండి, బయట నుంచి హార్ట్ సరిగ్గా పంప్ చేయలేక, బీపీ మెయింటైన్ అవ్వక, బయట నుంచి మనం బీపీకి ఇచ్చే మెడికేషన్స్ ఏంటి, బీపీ మెయింటైన్ అవ్వడానికి ఇచ్చే మెడికేషన్స్, లివర్ ఎఫెక్ట్ అయిందనుకోండి లంగ్స్లో వాటర్ వచ్చే అవకాశం. సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ లివర్. సో లివర్ అంత వైటల్ ఆర్గన్ అనమాట. ఓకే. యా, అండ్ సో ఎక్కువగా డ్రింక్ చేస్తే సో పాడైపోయేది లివర్ అని కూడా అంటూ ఉంటారు. కరెక్ట్. సో ఆల్కహాల్కి లివర్కి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఎంత మోతాదులో తీసుకుంటే ఆ లివర్ అనేది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్కి లివర్కి డైరెక్ట్ కనెక్షన్ అని చెప్పుకోవాలి. డైరెక్ట్ కనెక్షన్. ఓకే. డైరెక్ట్లీ, బికాస్ ఆల్కహాల్ అనేది తీసుకోగానే లివర్లోంచే పాస్ అవుతుంది. ఓకే, ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, ఫుడ్ పైప్, స్టమక్, తర్వాత ఇంటెస్టైన్స్. అలా కాకుండా అది మెటబోలైజ్ అంటే దాని ఫంక్షన్ కానివ్వండి, దాని డైజెషన్ కానీ అదంతా లివర్లోంచే వెళ్తుంది. సో ఫస్ట్ డైరెక్ట్ హిట్ అనేది లివర్కే అవుతుంది. ఓకే. సో డైరెక్ట్ హిట్ అనేది లివర్కి అవుతుంది కాబట్టి అది మేజర్ ఫంక్షన్, లివరే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం అదంతా చేస్తుంది కాబట్టి ఫస్ట్ హిట్ అనేది లివర్కే అవుతుంది. సో లివర్కి అవ్వటం అంటే ఏంటి అంటే లివర్లో ఫ్యాట్ ఇప్పుడు అందరికీ లివర్ ప్రాబ్లం రావటం వేరు. ఈ లివర్ ప్రాబ్లం అనేది వేరే రీజన్స్ వల్ల, అది బీపీ కానివ్వండి, అన్కంట్రోల్ షుగర్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్, అలా చాలా రీజన్స్ ఉంటాయి. బరువు ఎక్కువ అయినందుకు. ఇది కాకుండా ఆల్కహాల్ వల్ల వచ్చిన వాళ్ళకి లివర్ ప్రాబ్లం వేరేలాగుంటుంది. సో కొంతమందికి ఈ చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్ షుగర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల లివర్ ప్రాబ్లం ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత పర్మనెంట్ లివర్ డ్యామేజ్, కొంతమందిలో క్యాన్సర్. ఇది నార్మల్ స్టేజ్. అదే ఆల్కహాలిక్స్ కనుకోండి, ఆల్కహాలిక్స్లో ఈ రొటీనే అందరికీ ఫాలో అవ్వదు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. మిగతా వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్కహాలిక్ స్టేటోసిస్ అని వస్తుంది. అంటే ఫస్ట్ ఫ్యాట్లో ఇన్ఫ్లమేషన్ తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్ ఎంత సివియర్ అవుతుందంటే వీళ్ళు జాండిస్ ప్రెజెంట్ అయ్యి వీళ్ళు లివర్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలని లేదు. సో ఆల్కహాల్ తీసుకున్నందుకు నార్మల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి జాండిస్ వచ్చే అవకాశం ఎక్కువ, వీళ్ళకి లివర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓకే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. వీళ్ళు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఓకే. మెయిన్గా డ్రింకర్స్ జాగ్రత్తగా ఉండాలి, లివర్ని డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. అండ్ లివర్ అనేది ఇంత వైటల్ రోల్ అనేది కూడా మనకు ప్లే చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డిసీజెస్ ఏదైనా వచ్చినా కానీ ఆ సిమ్టమ్స్ అనేది ఎలా మనం గుర్తుపట్టచ్చు అంటారు? సో మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ లివర్ డిజీజ్ ఎలా గుర్తుపడతామో అని అంటున్నారు కదా. ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తుంది, ఫైబ్రోసిస్ అంటే లివర్ స్టిఫ్ అయిపోతాం. ఇక్కడ కూడా మనం ఆ అడ్రస్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. ఓకే, ఈ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నా కూడా 80% మందికి, 80% మందికి సిమ్టమ్స్ ఉండవు. సో ఫ్యాటీ లివర్ గురించి మీరు మర్చిపోండి, అందులో అసలు సిమ్టమ్స్ ఏ ఉండవు. చాలా తక్కువ మందికి, వెరీ వెరీ మినిమల్ మందికి రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమన్లో కొంచెం డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ డిస్కంఫర్ట్ ఎలా అంటే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినందుకు లివర్ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది అన్న, పెద్దగా అవుతుంది. సో దీని మీద ఒక క్యాప్సూల్ అనేది ఉంటుంది. ఎన్లార్జ్ అయినందుకు ఈ క్యాప్సూల్ స్ట్రెచ్ అవుతుంది. ఇలా స్ట్రెచ్ అయినందుకు ఇక్కడ ఫుల్నెస్ కానివ్వండి, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్గా పెయిన్ లాగా అన్బేరబుల్గా ఏమీ ఉండదు, వెరీ మినిమల్.
ఓకే. సో ఇది కొంతమంది నోటీస్ చేస్తారు, కొంతమంది నోటీస్ కూడా చేయలేరు. సో ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టు సిరోసిస్ వచ్చాక కూడా 80% మందికి సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఓకే. సో నా సజెషన్, నా రిక్వెస్ట్ యాజ్ అ లివర్ స్పెషలిస్ట్ ఏంటంటే ఎవ్రీ 1 year హ్మ్. బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ కూడా నాన్ ఇన్వేసివ్, హ్మ్. బయట నుంచి ఒక స్కాన్ చేసి పొట్ట మీద హ్మ్. విల్ సీ హౌ ఇస్ యువర్ లివర్ ఓకే. అండ్ ఒక బ్లడ్ టెస్ట్, ఆ బ్లడ్ టెస్ట్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వైరల్ మార్కర్స్ చేసుకుంటే మీ లివర్ అనేది ఎలా ఉంది, ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేషన్ చేసుకోవాలా లేదు లివర్ హెల్త్ బాగానే ఉందని మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మటుకు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. మీరు Yeah. సిమ్టమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి, హ్మ్. లివర్ అనేది డ్యామేజ్ అయినా కూడా మీకు తెలియకపోవచ్చు. ఓకే. Yeah. యూజువల్గా వేరే ఆర్గాన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ సిమ్టమ్స్ అనేది ఎర్లీ స్టేజెస్లో మనకు Yes, బయటపడుతుంది. కరెక్ట్ అండి, వెరీ ట్రూ. కానీ లివర్ విషయంలో మాత్రం అలా కాదంటుంటే లిటిల్ బిట్ వరీడ్. నేను It కూడా is- వెళ్ళి లివర్ గురించి ఏమైనా టెస్ట్ చేయించుకోవాలని అనిపించేలా వెరీ ఉంది. ట్రూ, ప్లీజ్ డూ ఇట్ అండి. Yeah, ఎవ్రీ ఇయర్ యూ షుడ్ డూ ఇట్. ఓకే. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ వి ఆల్ షుడ్ డూ ఇట్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో త్రూ ఫుడ్స్ కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్ ద్వారా కానీ ప్రతి ఒక్కరిలో యూజువల్గా ఏజ్డ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాటీ లివర్. అవునండి, అసలు ఏంటి ఫ్యాటీ లివర్, ఎందుకు వస్తూ ఉంటుంది మెయిన్గా? అవును. యాక్చువల్లీ నేను ఈ మేబీ ఐఎమ్ అ లివర్ స్పెషలిస్ట్ సిన్స్ లాస్ట్ 12 years అండి, 12 Okay. to 13 years. ముందు నేను ఫ్యాటీ లివర్ అనేది మేబీ ఒక 15 స్కాన్లలో, అంటే ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ని చూసానంటే మరి 15 లేదా 20 స్కాన్లో చూసేదాన్ని, మిగతా Okay. వాళ్ళందరూ నార్మల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చూసే ప్రతి అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. అంత దాని ఫ్రీక్వెన్సీ కానివ్వండి, దాని ఇన్సిడెన్స్ కానివ్వండి పెరిగిపోయింది. సో అంత ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మనం యాక్టివ్గా ఉన్నామా లేదా, ఓకే. ఓకే, మన బరువు ఎంత ఉంది, మనం ఎలాంటివి తింటున్నామో, మనకి స్ట్రెస్ సరిగ్గా ఉందా లేదా, మనం పడుకుంటున్నామా లేదా, షుగర్ ఉందా చెక్ చేసుకున్నారా, అది కంట్రోల్లో ఉందా, బీపీ ఉందా చెక్ చేసుకున్నారా, అది కంట్రోల్లో ఉందా, కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేసుకున్నారా, థైరాయిడ్ ఉందా చెక్ చేసుకున్నారా, ఇలా చాలా, ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, డైలీ థింగ్స్. పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం తిన్నామో, కూర్చునే ఉన్నామా, జస్ట్ ఆన్ ద ఫోన్ ఆర్డర్ చేసుకుంటే 1 minute 5 నిమిషాల్లో ఇస్తున్నారు కదా ఈ మధ్య, Yeah. పోటీ పడి మరి. సో మన మూమెంట్ కూడా లేకుండా ఇంట్లోనే కూర్చొని తిని, వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి ఏదైనా. సో ఇది అట్లీస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మన లైఫ్ స్టైల్స్ అనేవి సెడెంటరీ అయిపోతున్నాయి కాబట్టి దీని ఇన్సిడెన్స్ అనేసి పెరిగిపోతుంది. ఓకే. మనం ఫస్ట్ అది చూసుకోవాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు, అఫ్ కోర్స్ దట్ ఈస్ అ అడ్వాంటేజ్. ఎవ్రీ 25 minutesకి మూవ్ అవ్వండి, కుదరదు ఎవ్రీ 1 hourకి మూవ్ అవ్వండి, అట్లీస్ట్ కొంచెమైనా మూమెంట్ తీసుకోండి. అండ్ ఓవర్ అ పీరియడ్ 8 hours పీరియడ్ మీరు వర్క్ చేయాలి, 10 hours పీరియడ్ వర్క్ చేయాలనుకోండి, మేక్ షూర్ మీ పర్ డే అట్లీస్ట్ 45 minutes to 1 hour ఏరోబిక్ ఎక్సర్సైజెస్, అంటే హార్ట్ రిలేటెడ్ బేసిక్లీ కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ హార్ట్ రేట్ అనేది పెరగాలి. హార్ట్ రేట్ అనేది పెరిగింది అనుకోండి ఫ్యాటీ లివర్కి చాలా ఇంపార్టెంట్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇంట్లోనే ఉన్నారు, యువర్ కాఫీ లవర్స్, మీకు కాఫీ అనేది కాంట్రా ఇండికేషన్ లేదు, అంటే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, పాల్పిటేషన్స్ కానీ లేవనుకోండి, 3 cups ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్. ఒక 100 to 150 ml, ఓకే, పర్ కప్, అది 2 సార్లు మీకు ఓకే అయితే 3 సార్లు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ కప్ 5 o'clock కన్నా ముందు ఉండాలి. తర్వాత ఉందనుకోండి నిద్ర ప్రాబ్లం వస్తుంది. ఈవినింగ్ 5 o'clock బిఫోర్. దాని తర్వాత డు నాట్ కన్జ్యూమ్ కెఫీన్. ఓకే. ఓకే, సో 2 cups ఈజ్ ఐడియల్. 100 to 150 ml పర్ కప్ బ్లాక్ కాఫీ, అందులో షుగర్ ఉండకూడదు, అందులో మిల్క్ ఉండకూడదు. సో దిస్ ఇస్ ఐడియల్. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్. సో ఈ ఫ్యాటీ లివర్లో మీరు ఇందాక అన్నట్టు ఏమవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల, మన డైట్ వల్ల మనం ఆటోమేటిక్గా బయట అనేది, అంటే ఇప్పుడు చూడండి ముందు మనకి అవైలబుల్ ఫుడ్ క్యూజిన్ ఏంటి, ఇండియన్ క్యూజిన్. ఇప్పుడు ఏంటి ఎవ్రీథింగ్ మనకి చైనీస్ కానివ్వండి, జాపనీస్ కానివ్వండి, ఏదంటే అది ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అ ఫింగర్ టిప్. ఆ ఆయిల్స్ కానివ్వండి, ఆ ఫ్రైస్ కానివ్వండి రీయూజ్డ్ ఆయిల్స్లో చేస్తారు, అంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ, ఇవి మంచివి కాదు.